అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్ధిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశలచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం ఎవ్రీబడి. వీఆర్ డూయింగ్, మనం శంకరాచార్య విరచిత సౌందర్య లహరి చెప్పుకుంటున్నామండి. ఈ సౌందర్య లహరిలో 100 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 41 దాకా ఆనంద లహరి, 42 నుంచి 100 దాకా సౌందర్య లహరి అని మనకి విభజన చేశారు తత్వవేత్తలు. కానీ మొత్తం అంతా కలిపి సౌందర్య లహరి అని అంటారు. ఈ 1 నుంచి 41 దాకా మనకి తత్వం గురించి చెప్తారు. అందులో మంత్ర తంత్ర యోగ రహస్యాలన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా మనం 4 శ్లోకాలు ముగించుకున్నాము. 1, 3 చాలా అతి ముఖ్యమైనవని చెప్పుకున్నాము. ఇవాళ మనం 5వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ శ్లోకం అమ్మవారి యొక్క ఆరాధన ఫలితం. అమ్మవారిని ఆరాధన చేస్తే వచ్చేది ఏమిటి, ఇది కదా మన ప్రశ్న. ఎవరెవరు ఆరాధించారు, వాళ్ళకి ఏమొచ్చింది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ముందర శ్లోకంలో అమ్మవారి యొక్క చరణ కమలములే అవి మనకి అభయముద్ర వరద ముద్రతో సమానం అని చెప్పారు. ఇందులో 5వ శ్లోకం ఇప్పుడు. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఇందులో ప్రతి శ్లోకంలో కూడా సంబోధన ఉంటుంది. సంబోధన కూడా చాలా ముఖ్యం. అంటే అమ్మవారిని పిలుస్తున్నారు శంకరాచార్యుల వారు. దర్శించుకుని ధ్యానంలో రాస్తున్న శ్లోకాలు ఇవన్నీ ఎంతో విలువైనవి, ఎంతో మహిమాన్వితమైనవి, రసపూరితంగా ఉండి అమృత గుడికలతో సమానం అన్నమాట. అందుకని ఒక ప్రవాహం లాగా సాగిపోతూ ఉంటాయి ఇవన్నీ. మనకి సంబోధన ఏమిటంటే ప్రణత జన సౌభాగ్య జనని. జనని అంటే తల్లి, కారణము. ప్రతి జీవికి కారణము తల్లి. తల్లి వలననే పిల్లలు పుడుతున్నారు. అలాగే పిల్లలు జగత్తులో అందరికీ జగన్మాత ఆది పరాశక్తి. అందరికీ ఆవిడ. పశుపక్షాదులకి, చరము అచరము అన్నిటికీ, కదిలేవి వాటికి అన్నిటికీ తల్లి జనని. సౌభాగ్య అంటే అన్ని ఐశ్వర్య, భగము అంటే ఐశ్వర్యము, అన్ని పాజిటివిటీ అన్ని ఇస్తుందిట. సుభగస్య భావం సౌభాగ్యం అంటే భగము, సుభగ మంచి, అన్ని శుభములను కలగజేసే తల్లి. మరి ఎవరికి కలగజేస్తుంది, ఎప్పుడు కలగజేస్తుంది? అందరికీనా? అమ్మ అందరికీ ఇస్తూ ఉంటుంది. కానీ ప్రణత జన, ఎవరైతే అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటారో, ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. ఇదంతా అమ్మ యొక్క కరుణ, అమ్మ యొక్క దయ. ఆవిడ కరుణించబట్టి నాకు ఇవన్నీ లభించినయి, నాకు ప్రాప్తించినయి. నా కుటుంబం కానీ, మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ ఏవైనా సరే అమ్మ యొక్క దయ, అమ్మ ఇచ్చిన ఫలితము, ఆరాధన ఫలితము అని భక్తుడు గుర్తిస్తాడనమాట. అది చెప్తున్నారు. ప్రణత జన సౌభాగ్య జనని. అమ్మ నువ్వు ఎవరైతే నమస్కరిస్తూ ఉంటావో వాళ్ళందరికీ కూడా అన్ని సౌభాగ్యాలని ఇస్తూ ఉంటావమ్మా.
చుట్టూ ఉన్న పరిస్థితులే కాదు, ఇంటి పరిస్థితులే కాదు, ఆలోచనలు కూడా మంచివి. అది కూడా చాలా ముఖ్యమైనది. అన్నీ కలగజేసే తల్లి అందుకని చెప్తున్నారనమాట. ఇదంతా అమ్మవారి యొక్క ఎడ్జెక్టివ్. అమ్మవారికి ప్రణత జనని అనేది అసలు కారణం. ప్రణత జన సౌభాగ్య జనని అని సంబోధన చేసిన తర్వాత మరి ఎవరెవరు ఆరాధించారు అది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇద్దరు గురించి చెప్తున్నారండి. ఇద్దరు మహానుభావులు. అంటే అమ్మవారిని ఆరాధించిన వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు 12 మంది. విష్ణువు, మన్మధుడు, శివుడు, దుర్వాసుడు, లోపాముద్ర, అగస్త్యుడు, ఇలా చాలా మంది ఉన్నారన్నమాట. చంద్రుడు, మనువు, అందులో విష్ణుమూర్తి. ఇప్పుడు తర్వాత ఇద్దరు గురించి ఈ శ్లోకంలో ప్రత్యేకంగా చెప్తున్నారు. మొట్టమొదటి చూద్దాం. హరిస్త్వామారాధ్య పురాణారీ భూత్వా. హరి త్వాం ఆరాధ్య. హరిహి అంటే విష్ణుమూర్తి, త్వాం అంటే నిన్ను, అమ్మా నిన్ను, ఆరాధ్య అంటే ఆరాధించి పూజించి ప్రతిరోజు తలుచుకుంటూ. ఏమైందిట? పురా నారీ భూత్వా. పురా అంటే పూర్వము. ఎందుకో చాలా మోత వస్తోందండి. ఎక్కడైనా ఎవరైనా మ్యూట్ లో పెట్టుకోవాలా? ఏదో ఇక్కడ మ్యూట్, ఇక్కడ మా క్వైట్ గానే ఉంది మా ఇంట్లో. ఓకే. హరిహి త్వాం ఆరాధ్య. హరి అంటే విష్ణుమూర్తి, త్వాం అంటే నిన్ను, అమ్మా నిన్ను, ఆరాధ్య అంటే పూజించి. ఏమైందిట? పురా నారీ భూత్వా. పురా అంటే పూర్వము, ఒకప్పుడు. నారీ భూత్వా, నారీ అంటే ఒక స్త్రీమూర్తిగా అయ్యాడమ్మా అని చెప్తున్నారు. ఆ స్త్రీమూర్తిగా అవడంతో పాటు పురరిపు మపిక్షోభమనయత్. పురరిపు, పుర అంటే త్రిపురాసుర సంహారం చేసిన, రిపు అంటే శత్రువు. ఆ త్రిపురాసురుడి శత్రువైన ఇక్కడ పరమశివుడి గురించి చెప్తున్నారు. ఆ పరమశివుడి యొక్క మనస్సుని కూడా కలవరపరిచాట, క్షోభ కలిగించాట. అంటే అమ్మ ఇది మోహిని అవతార ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారండి. జగన్మోహిని అవతారం. ఇప్పుడు ఏమిటి? విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించి పూజించి పూర్వకాలము ఆ స్త్రీమూర్తి రూపం ధరించాడు. ఆ స్త్రీమూర్తిని చూసి పరమశివుడు కూడా మోహం చెందాడు, అంటే పరవశించిపోయాడు అని చెప్తున్నారు. మరి ఇంత గొప్పతనం ఎలా వచ్చిందంటే అమ్మ యొక్క ఆరాధన వలన. అమ్మని ఆరాధించేసరికి అమ్మ అనుగ్రహించిందనమాట. ఇది ఏమిటంటే మనకి భాగవతంలో వస్తుందండి. ముందర కూడా చెప్పుకున్నాం మన వరాహ అవతారం గురించి. ఇది కూడా భాగవతంలోది 3వ శ్లోకంలో. ఇప్పుడు కూడా మళ్ళీ భాగవతంలో జగన్మోహిని ఘట్టం వస్తుంది. ఇది క్షీరసాగర మథనం ఆ సమయంలో జరిగేది. క్షీరసాగర మథనం మనం క్లుప్తంగా చెప్పుకుందాము, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఏమిటంటే దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా క్షీరసాగరం అంటే అమృత సాగరాన్ని మథనం చేస్తూ ఉంటారు. వాసుకి అనే పాముని కవ్వంగా చేసుకుంటే మందర పర్వతాన్ని కవ్వంగా, తర్వాత వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుంటూ ఇలా చిలుకుతారనమాట. మందర పర్వతాన్ని, క్షీరసాగర మథనాన్ని చిలుకుతూ ఉండేసరికి అందులో నుంచి ఎన్నో ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఫస్ట్ విషం వస్తుంది, హాలాహల విషం. అది పరమశివుడికి చేస్తారు, ప్రార్థిస్తారు. పరమశివుడు తీసుకుంటాడు, గొంతులో పెట్టుకుంటాడు. అప్పటి నుంచి నీలకంఠుడు అని మనం పిలుస్తూ ఉంటాము. అది అమ్మవారు కూడా సరే అంటుంది, ఎందుకంటే జగద్రక్షణ కోసం. అందుకనే సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహం. అందుకనే మనం సర్వమంగళాదేవిని పూజిస్తాం, మన మాంగళ్య శోభ కోసం, మాంగళ్య బలం కోసం. సో ఈ రకంగా జరుగుతూ ఉంటే అందులో నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఉచ్చశ్రవసము అనే గుర్రం వస్తుంది, ఐరావతం అనే ఏనుగు వస్తుంది. అది ఇంద్రుడు తీసేసుకెళ్ళిపోతాడు. లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకుంటాడు. తర్వాత లక్ష్మీదేవితో పాటు చంద్రుడు ఆవిర్భవిస్తాడు. తర్వాత ధన్వంతరి తీసుకుని అమృతం తీసుకుని వస్తాడు. ఈ అమృతం కోసం అసలు ఈ క్షీరసాగర మథనం జరిగింది. అప్పుడు ఇంకా రాక్షసులు దేవతల మధ్య, రాక్షసులకి చెందకూడదు, దేవతలకి ఇవ్వాలి. అప్పుడు ఈ విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం, మోహిని అవతారం తీసుకుంటాడు.
ఈ రకంగా దేవతలకు అమృతాన్ని ఇస్తాడు. ఇది క్లుప్తంగా మనం చెప్పుకున్నాము. అప్పుడు ఆవిర్భవించినప్పుడు చాలా పరవశించి మోహం గురి అవుతారు రాక్షసుడు. సరే, దేవతలందరికీ అమృతం చిక్కుతుంది, అది అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఒకసారి నారద మహర్షి కైలాసానికి వెళ్తాడు. వెళ్ళి పరమశివుడితో అంటాడనమాట. పరమశివుడా, శివ భగవాను, నువ్వేమో విషం వచ్చేసింది క్షీరసాగర మథనంలో, ఆ విషాన్ని తీసుకున్నావు, నువ్వు వచ్చేసావు. వచ్చేసిన తర్వాత ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు. విష్ణుమూర్తి అత్యంత సౌందర్యవతి రూపంలో మోహిని అవతారంలో అక్కడికి వచ్చాడు. అసలు ఆ సౌందర్యాన్ని వర్ణనాతీతం అంటాడనమాట. అనేసరికి శివుడికి కూడా ఆ రూపాన్ని చూడాలి అనే కోరిక కలుగుతుంది. అప్పుడు వైకుంఠానికి వెళ్తాడు. విష్ణుమూర్తిని అడుగుతాడు, నువ్వు స్త్రీ రూపం ధరించావట కదా, నాకు చూడాలని, ఒకసారి చూపిస్తావా అని. సరే, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా విష్ణుమూర్తి మాయమవుతాడు, అదృశ్యమవుతాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడా ఈ విష్ణుమూర్తి అనుకుంటూ ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు శివభగవాన్. వెళ్ళినప్పుడు అక్కడ అత్యంత సౌందర్యవతైన స్త్రీమూర్తి దర్శనమిస్తుంది. అక్కడే అదే మోహిని అవతారం అనమాట. చూపించమని అడిగాడు కదా, పరమశివుడి కోసం దర్శనమిస్తాడు. అప్పుడు ఆ పరమశివుడికి కూడా మోహం కలుగుతుంది ఆ స్త్రీమూర్తి మీద. అది ఎలా వచ్చింది, అందుకని పురరిపు మపి క్షోభమనయతు. ఆ మోహం ఎలా వచ్చింది, అమ్మవారి యొక్క అనుగ్రహం. అంతటి సౌందర్యం ఎలా వచ్చింది, అమ్మవారి ఆరాధన ఫలితం వలన సారూప్యం, ఆ రూపం ఇచ్చేసింది. అందుకనే విష్ణుమూర్తియే వైష్ణవీ తత్వం, వైష్ణవీ తత్వమే విష్ణుమూర్తి. తత్వం ఒకటే, రూపములే వేరు. ఆ అది చెప్తున్నారు అన్నమాట. ఈ రకంగా అమ్మవారిని ఆరాధించటం వలన విష్ణుమూర్తికి అంతటి సౌభాగ్యం దక్కింది, శివుణ్ణి కూడా మోహింపజేశాడు అని చెప్పి మొట్టమొదటి 2 లైన్లలో చెప్పిన తర్వాత ఇంకా ఎవరెవరు ఆరాధించారు రెండో వాడ విషయం చూడాలి. స్మరోపి త్వాం నత్వా రతినయన లేహేన వపుషాం. స్మరః అపి, స్మర అంటే మన్మధుడు. త్వాం నత్వా, త్వాం అంటే అమ్మా నిన్ను, నత్వా అంటే నమస్కారం చేసి ఏం చేశాట అతను కూడా, నయన లేహేన వపుషా. రతీదేవి మన్మధుడి యొక్క భార్య. అంటే స్మరహ అంటే మన్మధుడు. మన్మధుడు అంటే మనకందరికీ తెలుసు కామదేవుడు. అందరిలో ఉన్న కామాన్ని ప్రకోపింపచేస్తూ ఉంటాడనమాట. కోరిక వల్లనే ఈ జగత్తంతా నడుస్తోంది అసలు. అందుకనే పరమశివుడు కూడా కామించాడు, చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. ఏకోహం బహుశ్యాం అనుకున్నాడు, ఏకంగా ఉన్నాను ఒక్కడినే, అందుకని అనేకంగా అవుదామనుకున్నాడు. ఆ కామమే మన్మధుడు అనమాట. ఆయన యొక్క భార్య రతీదేవి. రతీదేవి కూడా అమ్మవారి యొక్క గొప్ప భక్తురాలు. మన్మధుడు కూడా అమ్మవారి యొక్క భక్తుడే. మళ్ళీ ఇక్కడ కూడా మనకి లలితా సహస్రనామం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఇది పరమశివుడు పార్వతీదేవి యొక్క కళ్యాణం జరిగితే తప్ప ఎవరు మన ఈ తారకాసురుడు అనే రాక్షసుడు సంహరింపబడాలి. వాడిద్దరి కళ్యాణం వల్ల పుట్టిన శిశువు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల జరగాలి. ఇది ఆ తారకాసురుడు వేసిన ప్లాన్. ఇదంతా చాలా క్లుప్తంగా చెప్తున్నానండి. ఇవన్నీ చాలా ఎలాబరేట్ స్టోరీస్. ఎందుకంటే ఇది కొంచెం తెలిస్తే తప్ప అసలు కొంత కనెక్షన్ డెవలప్ అవ్వదు. అందుకని అయితే అప్పుడు ఏమవుతుందంటే శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ దక్షయజ్ఞం తర్వాత జరుగుతున్నది ఇది. అప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తారు మన్మధుడిని చెప్పి, నాయనా నువ్వు ఆ శివుణ్ణి తపస్సులో నుంచి బయటికి తీసుకురావాలి, అప్పుడే వాడిద్దరు శివపార్వతుల వివాహం జరుగుతుంది అని అంటారు. సరే, ఆయన భయపడుతూనే మన్మధుడు బయలుదేరుతాడు శివుడి యొక్క తపస్సుని భగ్నం చేయడానికి. సరే, కామం ప్రకోపింపజేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వెంటనే కళ్ళు తెరుస్తాడు శివభగవాను. తెరవగానే ఈ మన్మధుడు దగ్ధమైపోతాడు. సరే, అమ్మవారు మన్మధుడు భక్తుడే, రతీదేవి భక్తురాలే అమ్మవారికి. అందుకని వాడిద్దరు అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు ఆయనకి ఎవ్వరికీ కనబడడు, అనంగుడు, శరీరమే లేదు. వపుష అంటే శరీరం లేదు, ఎవరికి కనబడడు. కానీ రతి నయన లేహేన వపుష, ఆ రతీదేవి యొక్క కనులకే అత్యంత సుందరంగా చాలా నయన లేహ్యం అంటే తీసేసుకుంటాం, తాగుతాం.
అంతటి అద్భుతమైన రూపం ఒక్క మన్మధుడు ఆ రతీదేవికే కనిపిస్తుంది. అటువంటి కానీ ఆయనకి శరీరమే లేదు, అనంగుడు అంటారు అందుకని. కానీ అతను కూడా ఏం చేస్తున్నట్ట, అమ్మవారిని ఆరాధించేది అంటే శరీరమే లేని మన్మధుడు ప్రతి వాళ్ళని కోరికతో మోహింపజేస్తున్నాడు. ఎవరెవరిని ఆ లిస్ట్ ఇస్తున్నారు 4వ లైన్లో. మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. మునీనాం అపి, మునిలు అంటే ఎంతో తపస్సు చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఆహారాన్ని విడిచిపెట్టి ఇల్లు వాకిలిని వదిలేసి ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటూ వాళ్ళు ఎంతో తపస్సులను చేసుకుంటూ ఉంటారు మునులు. వాళ్ళని కూడా క్షోభ పెడుతున్నాడు. కోరికే కదండి మన్మధుడు అంటే, కామదేవత. మనం ఎన్నో కథలు వింటూ ఉంటాం. విశ్వామిత్ర మహర్షి, రంభ, ఊర్వశి ఇవన్నీ కూడా అలా చేయగలుగుతున్నాడు. మరి మహతా గొప్ప మొహంలో పెట్టేస్తున్నాడు అందరినీ, ప్రతి జీవిని, మామూలు సాధారణ మనుషులని. కోరికకి బతులు కాని వాడు ఎవరు చెప్పండి? కోరికే కదా అందరినీ అసలు బాధించేది. పైగా ఈ కోరికలు తీరవు. ఇవేంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే టిష్యూ బాక్స్ లాంటివి. ఒక టిష్యూ తీసామనుకోండి, తీసేసి వాడేస్తాం, పెట్టేస్తాం, మళ్ళీ ఇంకో టిష్యూ రెడీగా ఉంటుంది. మనందరికీ అనుభవం ఏది ఆ టిష్యూ బాక్స్ లో. కోరిక కూడా అటువంటిదే, ఎగ్జాక్ట్లీ అటువంటిదే. ఒక కోరిక తర్వాత ఇంకొకటి, ఇంకొక కోరిక తర్వాత ఇంకొకటి, అసలు తీరనే తీరవు. అందుకని మరి కోరిక శరీరమే లేని ఈ మన్మధుడు ఇంత పని చేస్తున్నాడు. ఎట్లా వచ్చింది ఆయనకు ఆ శక్తి? ఇదిగో అమ్మవారి యొక్క నమస్కారం చేయటం మూలాన ఆయనకి ఇంత శక్తి వచ్చింది. ప్రతి వాళ్ళని క్షోభ పెడుతున్నాడు, కోరికతో అలమటించిపోతున్నారు. కోరిక ఉంటే నిలవనివ్వదు, కూర్చోనివ్వదు. పైగా కోరికకి 2 రకాలండోయ్. ఒకటేమిటి అంటే తీరింది అనుకోండి, అమ్మాయి కోరిక తీరితే తృప్తి ఉండకపోగా లోభం వస్తుంది. అబ్బాయి ఇంకా ఒకటి కావాలి. ఉదాహరణకి ఒక బంగారం నగ కొనుక్కున్నాక తృప్తి లేకపోగా, అరే బంగారం అంత చవకగా ఉందే, ఇదివరకు ఇంకోటి కొనుక్కుని ఉంటే బాగుండేది, ఇప్పుడు ఇంత పెరిగిపోయింది, లోభం అంతా నాకే కావాలి అనిపిస్తుంది. పోనీ కోరిక తీరలేదా, క్రోధం వస్తుంది. అడ్డుపడ్డ వాళ్ళ మీద, అడ్డుపడ్డ పరిస్థితుల మీద క్రోధం వస్తుంది. అది కోరికకున్న ఇదనమాట, ఒక బలం అది. సో ఇదంతా కూడా ఎలా వచ్చిందంటే అమ్మవారి యొక్క ఆరాధనా ఫలితం వలన వచ్చింది అని చెప్తున్నారు. ఇది సకల జన సమ్మోహితం. ఇదంతా కూడా ఏమిటి, మనకి ఈ అందరూ కూడా సమ్మోహితులు అయిపోతారు ఆరాధన చేస్తూ ఉంటే. ఎలా అయితే మన్మధుడిని చేసి రతీదేవి మోహపడిపోయిందో, అలాగే ఆ అమ్మ ఆరాధన చేసిన వాళ్ళకి కెరిస్మాటిక్ పవర్స్ వస్తాయి అన్నమాట, వశీకరణం. అందరూ వశీకరణం అయిపోతారు. అది మనకి ఫలితం చెప్తున్నారు. తర్వాత మనకి లలితా సహస్రనామంలో నామాలు కూడా మనం చూసుకుంటూ వెళుతున్నాము. ఇందులో ఏమిటంటే భక్త సౌభాగ్యదాయిని, శ్రీ విద్య కామసేవిత, కామ పూజిత, ఈ నామాలు మనకి సరిపోతాయండి. తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఇంకా ఇది ఇప్పుడు ఇది 8 రోజులు ఉపాసించాలని చెప్తున్నారు. వాళ్ళ యొక్క కోరికను బట్టి ఠమ్ అనేది బీజాక్షరం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే రకరకాల యంత్రాలలో పెట్టిన బీజాక్షరాలు ఇవన్నీ కూడా యంత్రం మీద ఇలా చేసుకుని చెయ్యాలి. వాళ్ళ యొక్క కోరికని బట్టి సకల జన సమ్మోహం జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత నైవేద్యము బెల్లపు పరమాన్నము, ఆ బెల్లంతో చేసిన పరమాన్నము, అది నైవేద్యంగా పెట్టాలి అంటున్నారు. ఇది మనం లలితా సహస్రనామంతో చెప్పుకున్నాము. తర్వాత బీజాక్షరం ఇవన్నీ చెప్పుకున్నాము. మళ్ళీ ఒక్కసారి పారాయణ చేసుకుందాము. మెయిన్గా విష్ణుమూర్తి, మన మన్మధుడు ఇద్దరు కూడా అమ్మవారిని ఆరాధించి వాళ్ళ యొక్క గొప్ప గొప్ప శక్తుల్ని పొందారు. అవి ఎలా పొందారు ఏమిటి అనేది మనం విపులంగా చెప్పుకున్నాం. ఇప్పుడు హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా
ప్రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. తర్వాత ఇందులో కూడా శ్లోకంలోనే మనం చెప్పుకున్నాం బీజాక్షరాలతో కూడి ఉన్నది. జననీ ఈమన్న ఈం అనే బీజాక్షరం ఉన్నది శ్లోకంలో. అందుకని శ్లోకాలు పారాయణ చేస్తే మనకి బీజాక్షరాలు పారాయణ చేసినంత మంత్రం పారాయణ చేసిన దాంట్లో సమానం. మనకి మంత్రం లేదు, బీజాక్షరాలు లేవు అని మనం ఏం బాధపడక్కర్లేదు. ఈ శ్లోకం పారాయణ చేస్తే చాలు, ఆ ఫలితం వచ్చేస్తుంది. జననీ ఈం అనే బీజాక్షరం వచ్చేసింది. తర్వాత ఇప్పుడు 6వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది కూడా మన్మధుడి గురించే చెప్తున్నారు. ఆరాధనా ఫలితం 2 శ్లోకాలు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఇందులో ఏంటంటే మళ్ళీ హిమగిరి సుతే అనేది సంబోధన. అంటే అమ్మవారు హిమవత్ పర్వతరాజ పుత్రికగా పార్వతీదేవిగా ఆవిర్భవించింది. దక్ష యజ్ఞం వినాశనం అయిన తర్వాత సతీదేవిగా అమ్మవారు అవతారం చాలించి మళ్ళీ ఈ హిమవత్ పర్వతరాజు అమ్మవారిని ప్రార్థిస్తే ఆయన యొక్క పుత్రికగా అమ్మవారు ఆవిర్భవించింది. అందుకని హైమవతి, శైలజ, గిరిజ, పార్వతి ఇన్ని నామాలు వస్తూ ఉంటాయి. అందుకని హిమగిరి సుతే, గిరి అంటే కొండ, ఆ హిమవత్ పర్వతరాజ పుత్రిక అయిన అమ్మ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ మన్మధుడికి మళ్ళీ ఏ శక్తి లేదమ్మా, కానీ అందరినీ జయిస్తున్నాడు. ఇది ఒకసారి పైగా మన పరమశివుడి మీద కూడా బయలుదేరుతాడు. ఎందుకంటే దగ్ధం అయిపోయాడు కదా శరీరం. ఎట్లాగోట్లా శివుడి మీద పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి అని పట్టుదలగా ఉంటాడనమాట మన్మధుడు. మనకి ఈ రకంగా 4-5 శ్లోకాలు తర్వాత కూడా వస్తాయి. అది చెప్తున్నారు. ఏంటంటే ఆయనకు ఉన్న ఇప్పుడు ఎలా భావించుకోవాలంటే మన్మధుడు పట్టుకున్న విల్లు, బాణములు, తర్వాత మళ్ళీ చెలికాడు అంటే ఫ్రెండ్, తర్వాత బయలుదేరుతున్నాడు యుద్ధానికి, అంటే జనాలను జయించడానికి, కామం ప్రకోపింప చేయడానికి ఆ రథం అలా బయలుదేరుతున్నట్టుగా మనం భావించుకోవాలి. ఈ ఒక్కొక్కటి మనకి చక్కటి చిత్రీకరణ ఇస్తారు అన్నమాట. ఇది పిక్చరైజేషన్. ముందర ధనుహు పౌష్పం, ధనుహు అంటే విల్లు, పౌష్పం అంటే పుష్ప సంబంధమైనది, అన్ని పుష్పములతో కూడి ఉన్నదిట. ఈ పుష్పాలు ఏమిటి, ఇవాళుంటే రేపటికి వాడిపోతాయి, ఇది మనందరికీ తెలుసు. అసలు కొన్ని అయితే సుకుమారమైనవి సాయంకాలానికే వాడిపోతాయి. అంటే ఏ మాత్రము బలం లేనివి. అంత బలంగా ప్రపంచాన్నే ఏలుతున్నాడు. ఎందుకు? అమ్మవారిని ఆరాధించేసరికి. అది ధనస్సు. మరి మౌర్వి మధుకరమయ్యి, మౌర్వి రెండవది అంటే అల్లెతాడు. మీరందరూ బాణాలు చూసే ఉంటారు. విల్లు ఇలా ఉండి ఒక అల్లెతాడు ఉంటుంది. ఆ అల్లెతాడు ఏమిటి? వింటి నారి అంటారు. లేకపోతే అది మామూలుగా తాడు ఉంటుంది. కానీ ఇక్కడేమిటిట మన్మధుడికి మధుకరమయ్యి అంటే తుమ్మెదలు. అసలు తుమ్మెదలే ఒక వరుసగా ఉండవు, ఎప్పుడు ఎగిరిపోతూ ఉంటాయి. అటువంటివి అంటే ఏమాత్రం బలం లేదు, అవి వరుసే లేదు తాడులాగా ఉండడానికి. అలా అవి ఆ వింటి నారనమాట. విల్లు పుష్పాలతో చేసినది, వింటి నారేమో తుమ్మెదలు. ఇంకా పంచ విశిఖాహ, విశిఖాహ అంటే బాణములు. ఆ బాణములు 5ట. ఇవి కూడా మళ్ళీ ఏమిటంటే రకరకాల పుష్పములే బాణాలు కూడా. మళ్ళీ అవేవో ఆ బాణాలు పూసుగా ఉండి బాధించేవి. అంటే ఈ పుష్పములు కామంతో బాధించేవి, మోహింపచేసేవి. ఇవి ఇవి ఏ పుష్పాలు అంటున్నారంటే, ఈ పుష్పాలు కూడా పేర్లు ఇచ్చారు. ఇవి ఏంటంటే అరవిందము, అశోకము, చ్యూతము అంటే మామిడి పువ్వులు అనమాట. తర్వాత నవమల్లిక, నీలోత్పలము, ఇవన్నీ కూడా కామ ఉద్రేకాన్ని కలిగించే పుష్పాలు. ఇవన్నీ కూడా అవి బాణాలంట. అవి తీసుకుని బయలుదేరాడు. ఇంకా స్నేహితుడు ఎవరయ్యా అంటే వసంత సామంతో, 4వది. వసంత అంటే ఈ వసంత ఋతువులు మనకు తెలుసు. 6 ఋతువులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క ఋతువు 2 నెలలే ఉంటుంది.
ఆ 2 నెలల ఉండేది స్నేహితుడుట, చెలికాడు. సామంత అంటే చెలికాడు. అంటే ఏమాత్రము బలం లేదు, కానీ జగత్తునంతా ఏలేస్తున్నాడు. కామానికి వశం కానిది ఎవరు చెప్పండి? మళ్ళీ మలయమరు దాయోధన రథ. ఆ రథము ఎటువంటిదిరా? మారుతం అంటే పిల్లగాలులు అంటారు చూడండి. దక్షిణపు గాలి, చాలా చల్లటి గాలులు, పిల్లవాయువులు ఇలా వస్తూ ఉంటాయి. అవి ఏం బలంగా వీచవు, పిల్లగాలులు. అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది ఆ రథం మీద బయలుదేరాడు. అది తథా అపి ఏకహ. కానీ ఒక్కడే మళ్ళీ ఇవన్నీ వీటితో బయలుదేరితే ఇప్పుడు ఇంత బలం ఎలా వచ్చిందా అంటే, కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే. అనంగహ అంటే మన్మధుడు, శరీరమే లేనివాడు, ఏమాత్రము బలమైన పరికరాలు ఏమి లేవు, అయినా కూడా ఈ జగత్తునంతా ఏలుతున్నాడు, జయింపజేసేస్తున్నాడు, జయిస్తున్నాడు. ఎందుకంటేట అమ్మవారి యొక్క అనిర్వచనీయమైన కడగంటి చూపు, అంటే ఆవిడ యొక్క దయా కరుణ ఈ మన్మధుడి మీద ప్రసరింపజేసిందనమాట. అది తే లబ్ధ్వా, అది పొంది ఈ మన్మధుడు ఈ జగత్తునంతా ఏలేస్తున్నాడమ్మా అని చెప్తున్నారు. అది ఈ శ్లోకంలో చూడండి. అమ్మవారి యొక్క ఆరాధన ఫలితం మనకి 2 శ్లోకాలలో చెప్పారు. 2 శ్లోకాలలో కూడా విష్ణుమూర్తి మన్మధుడు గురించి చెప్పారు. మన్మధుడు ఇది ఈ శ్లోకానికి ఒక అంతరార్థం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయో ధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఎంత బలమైన వాడు అయిపోయాడో చూడండి. అట్లాగే బలహీనులకి బలం, అందరికీ బలమైన వాడు ఆ విష్ణుమూర్తి అని చెప్తాడు ప్రహ్లాదుడు కూడా. బలవంతులకి బలహీనులకి, నీకు నాకు అందరికీ కూడా ఆ బలం పరమేశ్వరియే అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇది మనకి ఈ రకంగా కామ పూజిత ఈ నామాలు మనకి సరిపోతాయి. లలితా సహస్రనామంలోవి ఈ 5, 6 కనెక్టెడ్. ఇప్పుడు మనకి 7వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ముందర ఆరాధనా ఫలితం చెప్పారు. ఇప్పుడు 7వ శ్లోకంలో రూపవర్ణనండి. ఇది ధ్యానానికి బాగా పనికొస్తుంది. చక్కటి రూపాన్ని ఇస్తున్నారు మనకి. 41 దాకా ఈ రూపవర్ణన రాదు. ఈ ఒక్క శ్లోకంలోనే మన ఈ రూపవర్ణన చూస్తాం. 7వ శ్లోకం పారాయణ చేసుకుందాం. మీకు క్లీన్ బీజం, ముందర శ్లోకంలోది క్లీన్ బీజం అండి. ఇందులో 20 రోజులు పూజించాలని చెప్తున్నారు. ఆ యంత్రం అంటే ఒక అమ్మవారి పటాన్నైనా పెట్టుకుని రోజు 500 సార్లు జపించారట. తర్వాత ఇది పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్తున్నారు అనమాట ఈ 6వ శ్లోకానికి. అంటే ఆ కామము సరి అయిన విధంగా ప్రయాణిస్తుంది అనమాట. ఇది చెరుకుగడ ముక్క నైవేద్యం అనమాట. ఇది చెప్పిన తర్వాత 7వ శ్లోకం. క్వణకాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనః పురమధితురాహో పురుషికా. ఇక్కడ మళ్ళీ అహో పురుషిక అమ్మవారి యొక్క సంబోధన. ఇది మనం తర్వాత చూద్దాం ఏమిటనేది. ఇప్పుడు అమ్మవారి యొక్క రూపం మొట్టమొదట చెప్తున్నారు. ఇది స్థూల రూపం అన్నమాట. అంటే మనకి కంటికి కనిపించేది. 8వ శ్లోకంలో కూడా మనం చూస్తాము, తర్వాత శ్లోకాలలో కూడా అది సూక్ష్మ రూపం, కనబడదు. కానీ ఇక్కడ 9వ శ్లోకంలో, కానీ ఇక్కడ స్థూల రూపం. ముందర క్వణత్ కాంచీదామా, క్వణత్ అంటే మోగుతున్నా, కాంచీదామ అంటే మొలనూలు అంటే వడ్డాణం అన్నమాట. ఆ మోగుతున్న వడ్డాణము పెట్టుకుని ఉన్న తల్లి.
అంటే ఆ అమ్మవారి యొక్క వడ్డాణానికి చిరు మువ్వలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడ అమ్మవారి చిత్రపటంలో కూడా చూస్తున్నాం. అవి కూడా మంత్రమయాలండి. ఓం 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 అంటూ ఉంటాయిట. ఆ బీజాక్షరాలకి మంత్రాలు అవి ఉచ్చరిస్తున్నాయి. ఆ మోతలో కూడా అది కొణత్ కాంచీదామ అంటే ఆ మోగుతున్న మొలనూరు కలిన ఓ తల్లి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా వడ్డాణం నుంచి పైకి వస్తున్నారు. కరికలభ కుంభస్తన నత. ఇదేమిటంటే అమ్మవారి యొక్క మాతృస్వరూపం. చక్కగా మన ఈ చిత్రపటం సరిగ్గా సరిపోతుంది. మొలనూరు నుంచి మళ్ళీ మనకి స్తన్యములు చెప్తున్నారు, అందుకనే మాతృస్వరూపం. ఆ కరికలభ అంటే గున్న ఏనుగు లాగా, స్తనములు అంటే వక్షస్థలం. అది ఎందుకంటే మాతృస్వరూపం కాబట్టి అవి పుష్కలంగా ఉండాలి, అందుకని గున్న ఏనుగుతో కంపేర్ చేస్తున్నారు. అంటే జనని కదండి, అందరికీ పోషకురాలు తల్లి. అందుకనే ఇంకొక చోట మళ్ళీ సూర్యుడు చంద్రుడు అని చెప్తారు. వాళ్ళ వల్లనే మనం పోషింపబడుతున్నాం. అమ్మ వలననే మనం అందరము కూడా పోషింపబడుతున్నాము. సృష్టిలో ప్రతి జీవికి, వృక్షములకి, ప్రతి పశుపక్షాదులకి, కీటకములకి అందరినీ పోషిస్తున్నది జగన్మాత. అందుకని గున్న ఏనుగు లాంటి ఈ వక్షస్థలము అలా ఉంది. మాతృస్థానం అన్నమాట ఇది. ఈ స్వరూప వర్ణన, చక్కటి వర్ణన ఇది, స్వరూపాన్ని భావించుకోవడానికి. పైగా ఇది కామాక్షి, కాంచీధామం, కామాక్షి స్వరూపాన్ని కూడా మనకి శ్లోకంలో చెప్పకుండానే చెప్తున్నారు, కాంచి అని గుర్తు చేసి. తర్వాత ఇప్పుడు ఇదైన తర్వాత పరీక్షీణా మధ్యే, మళ్ళీ అది ఎక్కడుంది ఆ మొలనూరు అంటే పరీక్షీణా మధ్యే. మధ్యే అంటే నడుమ భాగము. ఆ నడుమ భాగంలో కృషించి ఉందన్నమాట. అంటే సన్నటి నడుముగా ఉంది. ఆ సన్నటి నడుములో మొలనూరు ఉంది, చక్కటి వక్షోజాలు. మళ్ళీ వదనం దగ్గరికి వచ్చారు. పరిణత శరశ్చంద్ర వదన అంటున్నారు. పరిణత అంటే నిండిపోయిన, అంటే పూర్ణమైన. పూర్ణమైన అంటే ఏమిటి? పౌర్ణమి తిథి నాడు, శరత్కాలములో వచ్చే పౌర్ణమి అత్యద్భుతంగా వెలుగుతూ ఉంటుంది. మనం మొన్ననే ఆశ్వీజ మాసం అయింది. ఆశ్వీజ పౌర్ణమి చాలా ప్రసిద్ధి చెందింది. తర్వాత కార్తీక పౌర్ణమి మనకి అరుణాచలంలో కూడా మనకి ఇది జ్యోతి దీపం కూడా మనం చూస్తూ ఉంటాము. తర్వాత ఆశ్వీజ పౌర్ణమి నాడే మనకి ఇది ఇదేమిటి రాసలీల కూడా జరిగింది. ఇది భాగవతంలో వస్తుంది. అంటే పూర్ణ చంద్రుడిలాగా ఉన్న వదనము అని చెప్తున్నారు. అది పరిణత శరశ్చంద్ర వదన. వదనం అంటే ముఖము అన్నమాట. పౌర్ణమి లాంటి ముఖము, ఆహ్లాదము, సంతోషము, వెన్నెల, ఒక రకమైన వెలుగు, తేజస్సుతో నిండిన వదనము అది చెప్తున్నారు. రూపవర్ణన. ఇంకా చేతుల గురించి వచ్చారు. 4 చేతులు. 4 చేతుల్లో ఏమున్నాయిట? ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః. ధనువు అంటే ధనుస్సు, బాణాన్ అంటే బాణములు, పాశం అంటే తాడు, శృణి అంటే అంకుశం. అవన్నీ కూడా 4 చేతుల్లో 4 పట్టుకుని ఉంది ఆవిడ. ధనుస్సు, బాణాలు, పాశము, అంకుశము పెట్టుకునింది. అటువంటి ఆ రూపము పురస్తాత్ ఆస్తాం నహ, మా ముందర. నహ అంటే మనందరికీ ఇటువంటి అత్యద్భుతమైన ఈ రూపం మా అందరి ముందర దర్శింపబడుగాక, ప్రత్యక్షం అవుగాక అని చెప్తున్నారు. ఆయన దర్శించుకున్నారు, ఆయనకి అవసరం లేదు, మన కోసం ఆయన చెప్తున్నారు. ఇటువంటి రూపం మా అందరి ముందర ప్రత్యక్షం అవ్వాలి. ఎలా ప్రత్యక్షం చేసుకుంటాము? ధ్యాన సమాధిలో చేసుకోగలము. అందుకనే మనం ఇవన్నీ విపులంగా చెప్పుకుంటూ ఉంటే మన మనోఫలకం మీద ముద్ర వేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రూపము గాని, మాటలు గాని, పదములు గాని, ఒక్కొక్క శ్లోకము గాని. అందుకనే ముందర చదువుకోవటము, తర్వాత చదువుకోవటము. అందులో ఇవి రాత్రిపూట చదువుకున్నాము, మనకు ఏదో ఒకటి గింగురుమంటూ మన చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, మనసులో వస్తూ ఉంటాయి. అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏదో ఆలోచనలన్నీ ఆపేసేయాలండి, ముక్కు మూసుకుని ఎక్కడో కూర్చోవాలి అని అనుకోకండి.
ఇటువంటి భావనలు రావటమే ధ్యానం అంటే. అందుకనే వాళ్ళు శ్లోకాలు ఇచ్చి ఈ భాష్యం చెప్పుకోమని చెప్తారు. భాష్యం అంటే కామెంటరీ, విపులం. ఈ విపులంగా మనం చెప్పుకునేసరికి మనకి ఏదో ఒక ముక్క వంట పడుతుంది, ఏదో ఒక ముక్క మనం అరే ఇది ఎప్పుడో విన్నామే అనే స్ఫురణలోకి వస్తుందన్నమాట. అది ఇటువంటి రూపం మా ముందర మనకి దర్శనం అవ్వాలి అని చెప్తున్నారు. ఇది ఎలాంటి పురమధితు అహో పురుషిక. ఇది నువ్వెవరివమ్మా అంటే పురమధితు. అగైన్ మళ్ళీ త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడిది మనకి చాలా చోట్ల వస్తుంది. ఎలాగైతే మన్మధుడి విషయం మళ్ళీ మనకి మిగతా శ్లోకాలలో కూడా వస్తుందో, పరమశివుణ్ణి సంబోధించేటప్పుడు పురమధితు అనే విషయాన్ని కూడా శంకరాచార్యుల వారు చాలా చోట్ల వాడుతూ ఉంటారు. త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడు అనమాట. ఇక్కడ ఆ పరమశివుడి యొక్క అహో పురుషిక, నువ్వు ఆ పరమశివుని యొక్క అహంతా స్వరూపముని. పరమశివుడైతే ఎప్పుడు నేను 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 అంటూ ఉంటాడో ఆయన యొక్క నేను స్వరూపాన్ని నువ్వే అమ్మా, అహం స్ఫురణవి, అహం స్వరూపానివి నువ్వు అని చెప్తున్నారు. అహో పురుషిక. ఆ పురుషిక అంటే ఏదో పురుషుడు అని కాదండి, స్వరూపం అన్నమాట. ఆ అహం స్వరూపానివి, అహంతా స్వరూపానివి. అందుకనే మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేశారు, శివుడు కూడా శక్తి యొక్క సహాయం లేనిది అంటే, అమ్మవారి యొక్క సహాయం లేనిదే ఈ జగత్ నిర్వహణ కార్యక్రమాన్ని చెయ్యటానికి సమర్థుడు కాలేడు అని. అట్లాగే ఇక్కడ కూడా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపురాలు తల్లి. అదే ఏం చేయాలన్నా అహంతా స్ఫురణ, అహం అహం అని ఏదంటున్నాడో అదే అమ్మవారు అని చెప్పి, అటువంటి ఈ స్వరూపం మా ముందర ప్రత్యక్షమగుగాక అంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంది ముందర వదనం చూసుకున్నాము. శరత్కాలముతో పోలిన నిండు పూర్ణమిలాగా మెరిసిపోతూ తేజస్సుతో సౌందర్యంతో కూడి ఉన్న వదనము. ఆ వదనంలో చక్కటి కనులు అవన్నీ మనకి ముందర వస్తూ ఉంటాయి. అప్పుడు మనం విపులంగా చెప్పుకోవచ్చు. వదనం అంటే అన్ని వచ్చేసినాయి, కనులు, నోరు, ముక్కు అన్ని వచ్చేసినాయి, కనుబొమ్మలు అంతా కూడా. ఇది వదనము. తర్వాత చక్కటి పుష్కలంగా మాతృస్థానంగా చెప్పబడే స్థలములు. ఎందుకంటే అందరికీ పోషకురాలు తల్లి, అందుకని ఆ పోషకురాలు కాబట్టి పోషించే తల్లి. ప్రతి జీవిని, ఇక్కడ కదిలే వాటిని కదలని వాటిని ప్రతి జీవికి పోషించే తల్లి. ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకి కావలసిన ఔషధి శక్తినిచ్చి చూసుకునే తల్లి. తర్వాత ఆ తల్లి మళ్ళీ సన్నటి నడుముతో ఉండి ఆ నడుము మీద వడ్డాణము పెట్టుకుని ఉన్నది, మొలనూలు అంటారు. ఆ మొలనూలులో కూడా చక్కటి మువ్వలు వేలాడుతున్నాయట. ఆ మువ్వలు కూడా ఓం 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 అని అంటూ ఉన్నట్టుగా మనం భావించుకోవాలన్నమాట. ఇదే కంచి కామాక్షి స్వరూపాన్ని కూడా మనకు అంతర్లీనంగా చెప్తున్నారు. కంచి పుణ్యక్షేత్రాన్ని కూడా మనకి గుర్తు చేస్తున్నారు. ఇది ధ్యానానికి ఎంతో ఉపయోగిస్తుందండి. చక్కటి శ్లోకం ఇది, అత్యద్భుతంగా ఉంటుంది. 7వ శ్లోకము 1, 3, 7 మీరు మెమరైజ్ చేయగలిగితే ఈ 3 శ్లోకాలు అంటే 100 చేస్తే మరీ మంచిది. 100 ఎలాగో చేయలేని వాళ్ళకి ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చక్కటి శ్లోకం ఇది, ధ్యానించుకోవచ్చు, భావించుకోవచ్చు. స్థూల రూపం కాబట్టి మనం పట్టుకోవడం కూడా చాలా తేలిక. చక్కగా పటం ముందర పెట్టుకుని ఈ శ్లోకం పారాయణ చేసుకుంటూ భావించుకోవచ్చు. తర్వాత ఇంకా లలితా సహస్రనామంతో నామాలు చూసుకున్నాము. శాతోదరి, తర్వాత శరశ్చంద్ర నిభానన, రణత్ కింకిణి మేఖల, తర్వాత రహోయాగ క్రమారాధ్య. ఎప్పుడైతే మనం అంతర్లీనం అవుతామో, రహస్యంగా అంటే లోపలికి తిరుగుతామో అప్పుడు ఈ భావించుకోవచ్చు అన్నమాట. తర్వాత మనోరూపేక్షు కోదండ, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకార కుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచ తన్మాత్ర సాయక. ఈ నామాలు మనకి లలితా సహస్రనామంలో సరిపోతాయి. మన లలితా సహస్రనామ భాష్యం చాలా విపులంగా చెప్పుకున్నాము ప్రతి నామాన్ని. కానీ అది మళ్ళీ మర్చిపోకుండా ఆ వివరణ అన్నమాట, లలితా సహస్రనామానికి వివరణ. వాటితో మన అనుసంధాన నామాలు కూడా చూసుకుంటూ వస్తున్నాము. తర్వాత వచ్చే ఫలితము శత్రువులపై జయము. ఇంకా శత్రువులే ఉండరండి. అంతఃశత్రువులు గాని బహిశత్రువులు గాని బాహ్యంగా గాని శత్రువులే ఉండరు. అహో అందరికీ
చక్కగా మిత్రులు అయిపోతారన్నమాట. అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు అని చెప్తున్నారు. ఇది ఈ ఫలితం అది. తర్వాత మనకి బీజాక్షరం చెప్పాలి. ఇది కూడా క్లీం అనేది బీజాక్షరము. ఇది మళ్ళీ ఇది 45 దినాలు రోజులు మనం పూజ చేయాలట. తర్వాత 1000 సార్లు జపించాలి శ్లోకాన్ని చెప్తున్నారు. యంత్రంలాగా చేసుకుంటే ఆ యంత్రాన్ని శిరస్సును ధరించాలి అని చెప్తున్నారు. తర్వాత అంటే చేసుకుని ధరించి తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత నైవేద్యము పాల పాయసము. ముందర బెల్లం పాయసం అని చెప్పారు, ఇప్పుడు పాల పాయసము అని చెప్తున్నారు. అంటే బెల్లంలో పాలు వేసినా ఇక్కడ ప్రత్యేకంగా పాల పాయసము అని చెప్తున్నారు. ఇది మనకి 7వ శ్లోకము. ఒకసారి మళ్ళీ పారాయణ చేద్దాము. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్తారు కదండి. అర్థం చెప్పుకునే ముందర అర్థం చెప్పుకున్న తర్వాత చక్కగా భావన వచ్చేస్తుంది అన్నమాట. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనః పురమధితురాహో పురుషికా. ఇప్పుడు మరి అమ్మవారి రూపం చెప్పారు కదా, అమ్మవారి ఎక్కడ ఉంటుంది అని మనకి సందేహం వస్తుంది. ఇప్పుడు అడ్రస్ అంటే ఆవిడ యొక్క చిరునామా చెప్తున్నారు. ఇది అత్యద్భుతమైన శ్లోకం. ఇది కూడా 8వ శ్లోకం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అమ్మవారు? ఇక్కడ సుధా సింధోర్ మధ్యే. సుధా అంటే అమృతము, సింధు అంటే సముద్రము, మధ్యే అంటే అమృత సముద్రము మధ్యలో. మొట్టమొదట చక్కగా భావించుకునే శ్లోకాలు ఇవన్నీ కూడా. ఎక్కడుంటుంది అమ్మని చక్కగా భావించుకోవాలి. అమృత సాగరములో, పాల సముద్రములో మధ్యే. ఆ మధ్యలో మళ్ళీ ఎలా ఉందిట? సుర విటపి వాటి పరివృతే. సుర అంటే దేవతలు, విటపి అంటే వృక్షములు, వాటి అంటే పరివృతే అంటే అనేక వృక్షములు. దేవతలకు సంబంధించిన వృక్షములు అంటే కల్ప వృక్షములు. అనేక వృక్షములు అంటే ఎన్నో వరుసలుగా ఆ వృక్షాల లిస్టు కూడా ఇచ్చారు మనకి. ఇవన్నీ కూడా మణిద్వీప వర్ణనలో మనకి వస్తాయండి. అది ఒక 4 గంటల్లో మనం చెప్పుకోవచ్చు. చక్కగా మణిద్వీప వర్ణనని చాలా మంది పారాయణ కూడా చేస్తూ ఉంటారు. మన అవకాశం ఉండి కావాలనుకుంటే మీరు టెక్స్ట్ పెడితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు చాలా తేలికగా నేర్చుకోవచ్చు, పారాయణ చేయొచ్చు. అది అమృత సాగరము అంటే తెల్లటి పాలనురుగు లాంటి సముద్రము అని భావించుకోండి. చక్కటి సముద్రము. ఆ సముద్రంలో చక్కగా మనకి యాక్చువల్లీ తర్వాత మణిద్వీపము. ద్వీపం ఉండాలి కదా సముద్రంలో. అమ్మవారి నివాసంలో మొత్తం నురగే తెల్లగా ఉండే స్థలం కావాలి కదా. అందుకని తెల్లటి నురుగు లాంటి సముద్రము, అందులో ద్వీపము, మణిద్వీపము. మణి అంటే స్వయం ప్రకాశ స్వరూపము. మిలమిల మెరుస్తూ ఉంటాయి మణులు. సూర్యకాంతి అవసరం లేదు, చంద్రకాంతి అవసరం లేదు. చక్కగా స్వయం ప్రకాశ శక్తితో ఉన్న మణులతో కూడి ఉన్న ద్వీపము. మనకి తెలిసిన ద్వీపాలేమిటి? ఇసుక తెన్నెలతో కూడి ఉన్న ద్వీపాలు. ఇది భావనకే అందుతుంది తప్ప మనం ఇది చూడలేము, కంటితో చూడలేము. ఇది భావనతో పట్టుకోగలం. అందుకనే భావించుకోండి అని చెప్తుంది. భవానీ భావన గమ్య లలితా సహస్రనామం. చక్కగా మణులతో కూడి ఉన్నది. అవి కూడా స్వయం ప్రకాశ శక్తితో కూడి ఉన్నవి. ఆ ద్వీపము, అందులో సురవిటపి వాటి పరివృతే కల్పవృక్షముల యొక్క సముదాయము. అవి ఒక చాలా దట్టంగా ఆకుపచ్చగా ఉన్న
అవేమో ఎండిపోయి అలాంటివి కావు, చక్కటి నవనవలాడుతున్న ఆకులు, మంచి పుష్పములు, ఎర్రటి పువ్వులు, కళకళలాడుతూ నిండుగా ఆకులు పువ్వులు, ఎన్నో వరుసగా అడవిలాగా అన్ని ఉన్నాయన్నమాట. అటువంటి కల్పవృక్షములు, కోరినవన్నీ తీర్చేవి కల్పవృక్షములు అంటే. ఏవి కోరుకుంటే అవి అవి తీర్చేది. ఇది ఇలా భావించుకోండి. అంటే పాల సముద్రము, మణిద్వీపము స్వయం ప్రకాశంతో మిలమిల మిలమిల మెరుస్తూ, మీరు ఎటువంటి ఏ మెరుపు కావాలంటే, జేడు కావాలంటే జేడు, రూబీస్, డైమండ్స్ ఏవి కావాలంటే అవి భావించుకోవచ్చు. అవన్నిటితో కూడి ఉన్నది చక్కగా. అంటే నవరత్నాల నక్లెస్ లాగా చక్కగా భావించుకోండి, లేకపోతే అన్ని డైమండ్స్ గా భావించుకోండి ఒక్కొక్కసారి. చక్కటి ఆకుపచ్చటి వృక్షాలు, ఎర్రటి పువ్వులు, తర్వాత అలా ఉన్న ఒక ఆవరణ అంతా ఆ ద్వీపంలో. ఇంకా మళ్ళీ నీపో పవనవతి, నీపో అంటే కడివి వృక్షములు, ఇవి కూడా మళ్ళీ చక్కటి ఆకుపచ్చవి పెద్ద పెద్ద వృక్షాలు, మంచి పుష్పములు, ఎర్రటివి తెల్లటివి. మీకు ఇంకా భావించుకోవచ్చు ఏ రకం మీకు రంగు ఇష్టమైతే ఆ రంగులు. మామూలుగా ఎరుపు రంగు అంటారు, ఇందాక ఎరుపు రంగు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కటి పసుపు రంగుతో ఉన్న పుష్పములతో, ఆ కడివి వృక్షముల సముదాయంతో అనేక వృక్షాలు, అడవి, ఆ ఉద్యానవనం పెద్ద అంటే భావించుకోవటప్పుడు చాలా ఎక్కువగా భావించుకోవాలి. ఒక వృక్షం కాదు అక్కడ, అన్ని వృక్షాలుగా భావించుకోవాలి. ఏముంది, మనమే నాటట్లేదు, నీళ్లు పోయట్లేదు, భావించుకోవడానికి ఏముంది, చక్కగా అన్ని అలా అనుకోండి, ఎన్నో ఉన్నట్టుగా భావించుకోండి. ఇంకా అటువంటి చోట అంటే పాల సముద్రము, మణిద్వీపము ఆవరణంలో చాలా వృక్షాలు, పుష్పములు దట్టంగా ఉన్నది. అందులో అమ్మవారి యొక్క గృహము. అది ఎలా ఉందిట, చింతామణి గృహే. చింతామణులు మళ్ళీ ఇవి కూడా స్వయం ప్రకాశమైనది. ఇక్కడ రకరకాలుగా వెలుగులతో కూడి ఉన్న గృహం అన్నమాట. ఈ గృహం కూడా ఎన్నో ఆవరణలు ఉన్నాయి, ఈ జ్ఞానం ఆవరణలు, ఎన్నో ఆవరణలు. ఇవన్నీ మణిద్వీప వర్ణనలో వస్తాయి. శృంగారశాల, దేవతలందరూ ఉండేది, ఏకాంత సేవ, తర్వాత సరస్వతీదేవి వీణం వీడుతున్నట్టు ఒక శాల, ఒక ఆవరణ, తర్వాత రకరకాలుగా దేవతలందరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం వాళ్ళ కిరీటాలన్నింటినీ పక్కన పెట్టి నమస్కరించుకునేది. ఇలా అన్ని ఆవరణలు, అంత పెద్ద గృహం. అమ్మవారి జగన్మాత ఆదిలక్ష్మి, ఆవిడికి కొదువేమిటి చెప్పండి. మనం ఎంత భావించుకుంటే అంత, ఎంతైనా తన్మయత్వం చెందవచ్చు ఈ శ్లోకంతో. అది ఆవిడకి కొలువేమిటి, అందరికీ అన్ని ఇచ్చే తల్లి. అన్ని ఆవిడ ఆవిడ స్టోర్ హౌస్ లో, ఆవిడ శాలలో ఏ రకమైన లోటు లేదు, పూర్ణత్వంతో నిండి ఉన్నది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా. ఇది స్థూలమే కాదండి, సూక్ష్మంలో కూడా మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యము, అన్ని ఇంకా బంగారం మణులతో కూడి ఉన్నది. అన్ని ఇచ్చే తల్లి ఆవిడ. స్థూలము సూక్ష్మము రెండు చింతామణి గృహంలో కూర్చున్నదిట. ఇంకా గృహం అంటే అమ్మవారు మహారాణి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. లలితా సహస్రనామంలో సింహాసనం కూర్చున్నది. ఇప్పుడు సింహాసనం చెప్తున్నారు. అదేమిటి, శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. సింహాసనం అనేసరికి ఏమిటి, ఒక మంచ అంటే ఒక మంచం, ఒక టేబుల్, ఏదైనా అలా అనుకోండి. సింహాసనం అంటే ఏమిటి, ఆ ఆసనం ఉంటుంది, 4 కాళ్ళు ఉంటాయి. ఆ ఆసనం ఏమిటయ్యా అంటే శివాకారంలో ఉంది. అందుకనే మనకి లలితా సహస్రనామంలో ముందర ఉంటుంది పుస్తకంలో. ఇప్పుడు చూడండి, అక్కడ ఆ లలితా సహస్రనామ పుస్తకము, ఆ పుస్తకంలో మనకి శివాకారే మంచే, ఇక్కడ ఇప్పుడు దగ్గర లేదు నాకు, అందుకని చూశాను. అది చక్కగా బల్ల, 4 కోళ్ళు, ఆ శివుడు పరమశివుడు ఉంటాడు. ఆ పరమశివుని యొక్క శివాకారం అంటే పరమశివుడే ఆ మంచం అన్నమాట, ఆసనం. ఆవిడ యొక్క పరమశివ పర్యంక నిలయం. పరమశివుడే శివుని యొక్క అంకము అంటే తొడ మీద కూర్చుని ఉంది తల్లి. అందుకని రాముడు వారి యొక్క అమ్మవారి సీతాదేవిని చెప్పేటప్పుడు కూడా మరి వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కృతే అంటాం. అంటే ఆ సీతారాముడు, మన చిన్మయ రామాలయ కదా, రాముడు వారిని గుర్తు తెచ్చుకోవాలి.
అందుకని ఆయన యొక్క వామాంకం అంటే ఎడమ తొడ మీద కూర్చుని ఉండేదట సీతమ్మవారు. స్థిత జానకి వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కృతే. అందుకని ఆ ఆయన యొక్క రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చుని ఉంది. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు ఆయన యొక్క పర్యంకం అంటే ఆ తొడ మీద కూర్చుని ఉన్నది. ఆ శివాకారే మంచే. మరి 4 కోళ్ళు ఎవరయ్యా అంటే విష్ణు, తర్వాత విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్ణు, రుద్ర, తర్వాత మహేశ్వర, సదాశివుడు. ఆ సదాశివుడే శివాకారే మంచే, ఆసనం సదాశివుడు. అందుకనే సృష్టి స్థితి లయ ఇక్కడ 2 ఎక్కువ ఉన్నాయి, తిరోధానము అనుగ్రహము. అందుకని పంచకృత్యాలు అమ్మవారి యొక్క శ్రీ విద్యకు వచ్చేసరికి సృష్టి స్థితి లయ మనందరికీ తెలుసు. తిరోధానం అంటే అన్ని యొక్క వాసనలు, కర్మ బీజంలు అన్ని లోపలికి తీసుకోవటం. అది చేసే పని రుద్రుడు లయకారకుడు, ఆ మహేశ్వరుడు చేస్తాడనమాట. మళ్ళీ అనుగ్రహం, సదాశివుడు అనుగ్రహం అంటే మళ్ళీ కర్మ బీజములు పరిపక్వమైనప్పుడు ఎవరెవరు ఏ ఏ యోనుల్లో, ఏ ఏ లోకాల్లో, ఏ ఏ తల్లిదండ్రుల్లో, తర్వాత ఏ ఏ పరిస్థితుల్లో జన్మించాలో అవన్నీ చూసేవాడు పరమశివుడు. అది అనుగ్రహం అన్నమాట. చక్కటి వంశంలో, చక్కటి కుటుంబంలో పుట్టాలి, అది అనుగ్రహమే కదండి. మన మంచి అన్ని అనుకూలంగా ఉండటం, ఇవన్నీ కూడా పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మనకి వస్తున్నాయి. అందుకనే ఆ మంచి అంటే ఆసనం, అక్కడ కూర్చుని ఉంటుంది. అందుకనే మీరు లలితా సహస్రనామం పుస్తకం అట్ట మీద చూస్తూ ఉంటే శివుడు పడుకుని ఉంటాడు, అమ్మవారు కూర్చుని ఉంటుంది అనమాట. అది ఆ ఒక సింబాలిజం, అది మనకి చూపిస్తున్నారు ఒక ప్రతీక రూపంలో. ఆసనం అన్నమాట అది. ఇది చెప్పిన తర్వాత ఈ రకంగా ఎవరైతే భావించుకుంటారో భజంతి త్వాం, ఓ త్వాం అంటే అమ్మా నిన్ను. ఇది ఈ తేలిక కాదుటండో ఇలా భావించుకోవటం. ఎవరు భావించుకుంటారట? కతిచన ధన్యాహ అంటే ఎవరో ఒకరు, మనుష్యాణం సహస్రేషు 1000 మందిలో ఎవరో ఒక్కళ్ళు నన్ను చేరుకుంటారయ్యా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఇటువంటి భావన రావటానికి కూడా ఎవరో ఒకళ్ళు, అక్కడో ఇక్కడో ఎవరో ఒకళ్ళు, ఇదిగో మీలాంటి అదృష్టవంతులు ఎంతో తక్కువ మంది వినగలుగుతారు, తక్కువ మంది భావించుకోగలుగుతారు. వంట పట్టించుకుని మనసుకి అంటించుకుని భావించుకోవటం. అందుకని శంకరాచార్యుల వారే చెప్పేస్తున్నారు, కతిచన ధన్యాహ, ఎంతో తక్కువ మంది భావించుకుంటారు, వాళ్ళే ధన్యులు. ఆ భావించుకునే వాళ్ళే ధన్య పురుషులు, ధన్యుడు అంటే ధన్య జీవులు. వాళ్ళు చిదానంద లహరి, వాళ్ళే చిత్ ఆనంద ప్రవాహాన్ని, లహరి అంటే ప్రవాహము, అలా అని 2 అర్థాలు. ఆ చిత్ అంటే జ్ఞానము, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా ఈ శ్లోకాలు ఉన్నాయి, మనం నేర్చుకోవాలి, పారాయణ చెయ్యాలి, అందరికీ చెప్పాలి అని భావించుకుంటూ ఉంటారు, ఉత్సాహంగా చెప్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగున్నాయి సౌందర్య లహరి అని. జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ, ఇది ఒక ప్రవాహం అన్నమాట, స్టాగ్నేషన్ కాదండి, ప్రవాహంగా అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక చోట ఉండదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి భావాలు. ఇంత బాగున్నాయి ఇవన్నీ, అబ్బా ఎంత బాగుంది, పరవశించిపోతూ ఉంటారన్నమాట. ఎవరో అతి కొద్ది పుణ్య పురుషులు, పుణ్య జీవులు, మీలాంటి పుణ్య జీవులు అనమాట, మనలాంటి పుణ్య జీవులు అందరం కూడా చెప్పుకుంటూ భావించుకుంటూ తరిస్తున్నాము. అందుకని చెప్పారు ఈ శ్లోకాలు. ఇది చిరునామా అమ్మవారి యొక్క. అంటే మొత్తం మొదటిగా భావన చెప్తాను. క్షీరసాగర సముద్రము, తెల్లటి సముద్రము, నురగ లాంటి సముద్రము, అందులో మణి ద్వీపము, స్వయం ప్రకాశంతో ప్రకాశించే ద్వీపము, అందులో కల్ప వృక్షముల సముదాయము, ఎర్రటి పూలు, చక్కటి పూలతో, ఆకుపచ్చటి వృక్షములతో, ఆకులతో ఉన్న వృక్షములు అనేక వరుసలతో, తర్వాత కడిమి వృక్షములు అనేక వరుసలు, తర్వాత అటువంటి ఆ ద్వీపంలో అమ్మవారి యొక్క చింతామణి గృహంలో, ఆ శివాకార మంచములో, మంచయ అంటే ఆసనములో బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులతో కూడి ఉన్న ఆసనం మీద కూర్చుని ఉన్నది ఆ తల్లి.
ఇది భావించుకోవాలి. అమ్మవారి యొక్క చిరునామా చెప్తున్నారు. ఇది మనకి మళ్ళీ లలితా సహస్రనామంతో చూసుకోవాలి. శివ కామేశ్వరాంకస్త చిదేకర స్వరూపిణి. ఇదే మళ్ళీ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అని చెప్తారు బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు. ఇది దానికి దీనికి కనెక్షన్ అన్నమాట. ఇది ఉపాసన కోసం చెప్తున్నది అత్యద్భుతమైన శ్లోకము. దీనినే దహర విద్య అంటారు. అంటే దహర విద్య అంటే హృదయంలో భావించుకోవాలి. ఇదంతా కూడా దహరము అంటేనే హృదయం. ఇది తర్వాత మనకి ఫలితం చెప్పుకోవాలి ఈ శ్లోకంలో. ఇది ఇంకా ఎవరెవరికి ఇది సుధ అంటేనే అమృతం అని చెప్పుకున్నారు కదా. వాళ్ళకి ఏంటంటే చక్కటి భావనలు వస్తూ ఉంటాయి. అంటే నెగిటివ్ థాట్స్ పోతాయి. మృతము అంటే నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవాలి. అసలు అవి మనకేమీ ఎనర్జీ ఇవ్వవు, శక్తిని ఇవ్వవు. అవి మృతం అన్నమాట. అమృతము అంటే లివింగ్ ఇన్ ద ప్రెసెంట్, ఇప్పటి క్షణంలో ఉండగలగటం. అటువంటివి అందులో ఉండగలిగేటట్టు చేస్తుంది తల్లి అని చెప్తున్నారు 8వ శ్లోకంలో. మళ్ళీ మనం ఒకసారి పారాయణ చేద్దామండి శ్లోకం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఇక్కడ కూడా ఈం బీజం వచ్చింది మళ్ళీ. ఇది అమ్మవారి యొక్క గుప్త ప్రణవము. ఓం అనేది ప్రకట ప్రణవం. ఓం అనేది అందరికీ తెలుసు, ప్రకటింపబడింది. ఇది గుప్త ప్రణవం, అమ్మవారికి సంబంధించినది ఈం అనేది. ఇక్కడతో మనం ముగించుకుందామండి. 8వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. మా అమ్మవారి యొక్క స్థూల రూపం చెప్పుకున్నాము. తర్వాత అమ్మవారి యొక్క నివాస స్థానం చెప్పుకున్నాము 8వ శ్లోకంలో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య